చాలా విషయాలను తీసుకొని ప్రతి గ్రామంలో అంటే ఈ ప్రభుత్వము కక్షపూరితంగా ఏమాత్రం అంటే ప్రజలకు న్యాయం జరిగే విషయాలలో కూడా ఈ ప్రభుత్వము చాలా యూనో ఇబ్బందులు పెడుతున్నా కూడా మా శాయశక్తుల మా కార్యకర్తల శాయశక్తుల కేంద్ర ప్రభుత్వ ఆఫీషియల్స్ తీసుకొని ప్రతి గ్రామంలో వెళ్ళడం జరుగుతున్నది. సో దట్ ఈస్ నెంబర్ 1. సో వీ హ్యావ్ ఆల్రెడీ స్టార్టెడ్ ప్రీ ఎలక్షన్ క్యాంపెయిన్. రెండోది ఏంటంటే భారతీయ జనతా పార్టీకి ఆల్రెడీ 4 సీట్లు ఉన్నాయి. అంటే 4 మొన్న అమిత్ షా గారు వచ్చినప్పుడు ఈ విషయం కూడా చెప్పడం జరిగింది. సో ఎవరైతే ఆల్రెడీ ఎంపీలుగా ఉన్నారో సో వారే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయనే విషయం చెప్పడం జరిగింది. అంటే అక్కడ 4టికి ఆల్రెడీ క్లారిటీ ఉంది. సో మిగతా చోట్ల కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల విషయంలో చాలా అది ఇక్కడ లోకల్ పార్టీ చేసే కార్యక్రమం కాదు, అక్కడ మాకు పార్లమెంటరీ బోర్డు అనేది ఒకటి ఉంటుంది. సో వారు దానిపైన చర్చ చేస్తారు. మన డాక్టర్ లక్ష్మణ్ గారు కూడా దానిలో ఒక భాగస్వామి. సో అది పైన సో మా పని ఇక్కడ ఏముంటుందంటే స్టేట్ పార్టీకి సంబంధించినంత వరకు క్యాంపెయిన్ ముందుకు తీసుకెళ్లడము. ప్రతి కార్యకర్త ఒక మోడీ లాగా అంటే మా పోలింగ్ బూత్లో మా కార్యకర్త నరేంద్ర మోడీ లాగా పనిచేయాలి అనే ఒకే సంకల్పాన్ని తీసుకొని నెక్స్ట్ రాబోయే ఈ 2-2.5 నెలలు ఎంటైర్ 90 days ఆఫ్ యాక్టివిటీలో సో మేము పూర్తిగా గ్రౌండ్ లోకి దిగి పనిచేయడం అనేది స్టార్ట్ అయిపోయింది. అయితే మా కార్యకర్తలు ఎక్కువ మంది అయోధ్య భవ్యమైన రామ మందిర నిర్మాణం ఏదైతే జరుగుతున్నదో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం 22వ తారీఖు జరగబోతున్నది. సో ఆ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో జరిగే అనేక అక్షింతల డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, ఇట్లాంటి అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అంటే హిందూ ధర్మం కింద సనాతన ధర్మం కింద ప్రతి వ్యక్తి దానిలో జోడించబడుతున్నాడు. అది పార్టీలకు అతీతంగా జరుగుతున్నది. సో దానిలో కూడా పార్టీలకు అతీతంగా జరుగుతున్నా కూడా మీ మీద ఒక విమర్శ అయితే వస్తుంది. ప్రతిదీ బీజేపీ కావాలని వారు క్యాచ్ చేసుకోవాలని చూస్తున్నారు ఏదో ఒక రూపంలో అని చెప్పేసి మీ మీద విమర్శిస్తుంది. ఆ విమర్శకు సంబంధించి మీరు ఎలా సమాధానం చెప్తారు? అది విమర్శనే, మీరే అంటున్నారు కదా, అది తప్పు. నేను అనడం కాదు, పార్టీలే విమర్శిస్తున్నాయి ప్రతిదీ. అది వాళ్ళ శ్రీనివాస్ గారు చెప్పండి. ఇప్పుడు ఒకటి సురేష్ గారు, ఇప్పుడు మన అమర్ గారు మాట్లాడారు సనాతన ధర్మం అనేది. ఒక నిమిషం శ్రీనివాస్ యాదవ్ గారు మీ దగ్గరకు వస్తా. మధ్య శ్రీనివాస్ గారు కంటిన్యూ. మధ్య శ్రీనివాస్ గారు ఇప్పుడు సురేష్ గారు ఇదంతా సనాతన ధర్మం అనేది బీజేపీ ఎలక్షన్ అని పెట్టుకుంటుంది. ఎందుకంటే అందరం హిందువులం ఇక్కడ భారతదేశంలో మెజారిటీ ప్రజలంతా పీపుల్స్ హిందువులే, నో డౌట్ ఎట్ ఆల్. హిందువుల మీద ఏమి బీజేపీ వాళ్ళకి పెట్టిన రైట్ లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో సో మెనీ పీపుల్, కాంగ్రెస్ పార్టీ లౌకిక పార్టీ వాటికి మా దాంట్లో క్రిస్టియన్లు మైనారిటీలు అందరూ ఉంటారు. ఇది నేషనల్ పార్టీ, అందరూ ఉంటారు. బీజేపీ లాగా మతత్వానికి కమిటెడ్ ఏముంటుంది దీన్ని. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన అమర్ గారు చెప్తున్నారు 22వ తారీఖు నాడు మరి రామ మందిర నిర్మాణం ఉందనేది. తీరు ఎలక్షన్లు వచ్చినప్పుడు ఇప్పుడు రామ మందిర నిర్మాణం ఇప్పుడు గుర్తుకొస్తుంది. వాళ్ళ కిన్నాలాగి ఇప్పుడు ఎలక్షన్ల దగ్గరికి ఏదైతే ఏప్రిల్ మే ఎన్నికలు ఉన్నాయని అనుకుంటున్నామో ఇప్పుడు రామ మందిర నిర్మాణం గుర్తొస్తుంది. అంటే జనాల్లో ఒక రకమైనటువంటి మత ఫీలింగ్ లేపి జనాల్ని రెచ్చగొట్టి ఓట్ల రూపంలో క్యాష్ చేసుకోవాలనే ఆలోచనే తప్ప అమర్ గారు మీరు మాట్లాడి చెప్పండి, రాసుకోండి. అమర్ గారు మీ వంతు వచ్చినప్పుడు మీరు చెప్పండి, మళ్ళీ ఏం కాదు. నేనేం తప్పు మాట్లాడితే లాయర్, నేను ఎలా మాట్లాడాలో కూడా మాకు అర్థమవుతుంది. కోర్టులో జడ్జెస్ ముందు మాట్లాడుతున్నాము. మీరు ఇప్పుడు ఉజ్వల ప్రాజెక్టు గురించి భారత సంకల్ప యాత్ర గురించి చెప్తున్నారు. మీరు ఏ రోజైనా తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రోజన్నా మీ పథకాలు ప్రజల్లో తీసుకెళ్లారు? అమర్ గారు నేను సూటిగా 99 టీవీ ద్వారా అడుగుతున్నాను. ఏ రోజు కూడా మీ పథకాలు ఏంటో 14 లక్షల మంది ఉజ్వల మీరు అడావులు చేస్తున్నారు. తెలంగాణ ప్రజానికానికి చెప్పారు చాలా పథకాలు. ఎవరు చెప్పాలి? అవి బీఆర్ఎస్ వాళ్ళు ఓన్ చేసుకున్నా కూడా వైకుంఠ ధామాలు కావచ్చు, ఉజ్వల కావచ్చు, లేకపోతే రాజు ఏది మహాత్మా గాంధీ నేషనల్ గ్యారంటీ స్కీమ్ అంటే పనికార పథకం వచ్చి ఎన్నో పథకాలు కూడా టీఆర్ఎస్ తన ఫోన్ అని ప్రచారం తీసుకున్నా కూడా మేమే వాళ్ళ ఎంప్లాయీస్ వాళ్ళే పెట్టుకున్నా కూడా ఎక్కడ కూడా మీరు పల్లెత్తు మాటలే నింబకు నిరుతున్నట్లుగా చాలా మంది కూడా ఎవరు మాలాంటి ప్రజానికం కూడా ఒక నిమిషం మధ్య శ్రీనివాస్ గారు ఒక నిమిషం ఆగండి. వెయిట్ మధ్య శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం ఆగండి. దీనికి సంబంధించి బీఆర్ఎస్ నుంచి ఒపీనియన్ తీసుకుందాం. ఒక్క నిమిషం మధ్య శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ ఒపీనియన్ కూడా తీసుకుందాం. ఒక్క నిమిషం అండి. బీఆర్ఎస్ అధికార ప్రతినిధి శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. శ్రీనివాస్ యాదవ్ గారు
శ్రీనివాస్ యాదవ్ గారు నా మాట వినబడుతుందా? హలో, నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. ఏదైతే వినపడుతుందా? చెప్పండి. ఏదైతే బీజేపీ అలాగే బీఆర్ఎస్ ఒకటే అనే నినాదం మళ్ళీ శ్రీనివాస్ యాదవ్ గారు, మధ్య శ్రీనివాస్ యాదవ్ గారు తీసుకొస్తున్నటువంటి ప్రస్తావన. అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేసి ఏం చేయబోతున్నారో చెప్తే బాగుంటది. శ్రీనివాస్ యాదవ్ గారు, మీరు కొంచెం ఆడియో డిస్టర్బెన్స్ ఉంది, అలాగే లైవ్ లో వీడియో కనబడట్లేదు, మీరు ఒకసారి చూసుకోండి. మీ దగ్గరికి నేను మళ్ళీ వస్తాను, ఒక నిమిషం. శ్రీనివాస్ యాదవ్ గారు, ఊరికి మనం టీవీలో చూడరు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏదే పార్టీ, ఆ కాంగ్రెస్ పార్టీ ఒకసారి మీరు మీ విజువల్ కనబడట్లేదు మాకు, ఒకసారి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో